నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. CM-302 యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్. ఇవాళ ఈ మిసైల్ ఇరాన్ దగ్గర ఉంది. ఎవరిచ్చారు? చైనా తోటి. చైనా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ దీన్ని ఖండిస్తుంది. మా మధ్య అలాంటి అవగాహన లేదు, మేమే ఇవ్వలేదని. బట్ ఇవాళ ప్రపంచంలో ఉన్న అత్యాధునిక సూపర్సోనిక్ యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్స్లో ఇది నెంబర్ 1 అని దీనికి రేటింగ్ ఉంది. అది నిజంగా తయారైందో లేదో తెలియదు. ఇది ఇన్ఫ్యాక్ట్ చైనాకి చెందిన YZ-12 క్షిపణి, ఆ మిసైల్కి ఎక్స్టెండెడ్ వర్షన్, ఎక్స్పోర్ట్ వర్షన్ రాదర్ వీ కెన్ సే. సో ఆ వెర్షన్లో CM-302ని చైనా ఇరాన్కి అప్పచెప్పింది. ఎలా అప్పచెప్పింది, ఎప్పుడు అప్పచెప్పింది అనే దాని మీద ఇతమితమైన సమాచారం లేదు. బట్ దే హ్యావ్ దట్ CM-302 విత్ దెమ్. దీని ముందర అసలు దీని లక్షణాలు ఏంటో తెలుసుకొని తర్వాత ఇది ఏం చేస్తుందో తెలుసుకుందాం. దీని వేగం వచ్చేప్పటికీ శబ్ద వేగం కన్నా కూడా 2.5 to 3 times ఎక్కువ ఉంటుంది. పరిధి, దీని ఆపరేషనల్ పరిధి 290 kilometers to 300 kilometers ఉంటుంది. దీని ఎఫెక్టివ్నెస్ ఏంటంటే సముద్ర మట్టానికి అతి తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల, సీ స్కిమ్మింగ్ అంటారు, ప్రయాణించడం వల్ల దీన్ని రాడార్లు గుర్తించవు. అలాగే శత్రు దేశాల నౌకా రక్షణ వ్యవస్థలు, షిప్ బోర్న్ డిఫెన్సెస్ దీన్ని అడ్డుకోవడం చాలా కష్టం అన్నమాట. నౌకా రక్షణ వ్యవస్థలు. ఈ విధ్వంసం ఎలాంటి స్థాయి విధ్వంసం చేయబోతుందంటే, ఇది 250 kgs బరువున్న పేలుడు పదార్థాలని మోసుకెళ్ళి పెద్ద పెద్ద యుద్ధ నౌకల్ని లేదా విమాన వాహక నౌకలు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని ముంచేస్తుంది సముద్రంలో. ప్రయోగ వేదికలు, లాంచింగ్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే వీటిని షిప్స్ నుంచి, అలాగే విమానాల ద్వారా అండ్ భూ ఆధారిత లాంచర్లు ద్వారా, అంటే గ్రౌండ్ వెహికల్స్ నుంచి కూడా ప్రయోగించవచ్చు. దీని మీద ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే, దీనికి ఉన్న ఇన్ని ప్రాధాన్యాల దృష్ట్యా ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే, ఇది వీటిని ఈ క్షిపణుల్ని, ఈ మిసైల్స్ని చైనా ఇరాన్కి అమ్మింది. బట్ ఇద్దరు కూడా డిజోన్ చేస్తున్నారు. మేము అమ్మలేదని చైనా, లేదు మేము కొనుక్కోలేదని ఇరాన్. ఇవాళ ఎందుకు ఈ CM-302 ప్రస్తావన వచ్చిందంటే, నిన్న ఆయన పేరుతోటి, ముస్తఫా ఖమేనీ పేరుతోటి, ఇరాన్ సుప్రీం లీడర్ పేరుతోటి ఆడియో టేప్స్ అన్నీ వైరల్ అయినాయి. మేము పేల్చేస్తాం, వేరే గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ స్థావరాలు, సైనిక స్థావరాలను పేల్చేస్తాం, కాన్సులేట్స్ని ఏటిని ఉపేక్షించాం, సైనిక స్థావరాలని పేల్చేస్తాం. అలాగే వాళ్ళ ఆస్తులను కూడా, అమెరికాకి చెందిన ఆస్తులను, అలాగే అమెరికాని ఎంకరేజ్ చేసే దేశాల మీద కూడా దాడులు చేస్తాం, గల్ఫ్ చుట్టుముట్టి. అండ్ రెండోది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మేము కంప్లీట్ క్లోజ్ చేశాం. అక్కడే ఈ CM-302 కనెక్షన్ వస్తుంది. కంప్లీట్ ఎందుకు క్లోజ్ చేసింది? అక్కడ కాపేసి మిసైల్స్ని పెట్టి రెడీగా ఉంచింది. ఎదురుగుండా వచ్చే శత్రు వాహక నౌకలు, ప్రత్యేకించి వీటిని ఎయిర్ క్రాఫ్ట్స్ని మోసుకొచ్చే వార్షిప్స్ ఉంటాయి. వాటిని మనం చూసాం. జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అతిపెద్ద ఫ్లోటింగ్ సిటీ అంటారు దాని. 5,000 మంది ఇన్ఫాంటరీ దళాలు ఉంటాయి అందులో. నెక్స్ట్ వచ్చి USS అబ్రహాం లింకన్, USS జెరాల్డ్ ఫోర్డ్ అండ్ USS జార్జ్ బుష్. వీటిని పేల్చేయాలి. ఇవాళ లక్ష్యం అదనమాట. ఒక్కొక్క షిప్ బిల్డ్ చేయడానికి $13 to $19 billion అవుతుంది. వాటిని పేల్చేస్తుందట. ఇది ఇరాన్ అనుకుంటుంది. ఎలా పేలుస్తుంది? సో బ్యాక్ ఎండ్లో చూస్తే ఇరాన్ తను చేసుకున్నది, చైనాతో చేసుకున్న హిడెన్ అండర్స్టాండింగ్. ఇద్దరు డిజైన్ చేస్తున్నారు, మాకు సంబంధం లేదు, మేము అలాంటి అగ్రిమెంట్కి రాలేదు. బట్ తోసిపుస్తున్నా సరే వాళ్ళ దగ్గర ఆ మిసైల్స్ని రెడీ చేసుకుని ఇటు మధ్యధరా సముద్రంలో, ఇటు రెడ్ సీలో కూడా సిద్ధం చేసుకున్నారు. ఎక్కడ పొజిషన్ చేశారు ఏంటి అనేది అర్థం కావట్లేదు అమెరికా కూడా. దీనితో ఆల్రెడీ బీనీత్ ద సీ మైన్స్ పెట్టారు. 19 చోట్ల పెడితే 11 చోట్ల 12 చోట్ల డిఫ్యూజ్ చేయగలిగింది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్. మిగిలిన అలాగే ఉన్నాయి, ఎక్కడ పెట్టారో తెలియదు. షిప్ ముందుకు కదలాలంటే బాధ, కదలకపోతే ఒక బాధ. అయితే ఇరాన్ 2-3 దేశాలకు మినహాయింపు ఇచ్చింది, అందులో మనం కూడా ఉన్నామట, మన షిప్పుల్ని అలా వదిలేయటానికి. ఒకటి రష్యా షిప్ని టచ్ చేయదు, మన షిప్ని టచ్ చేయదు, ఇంకా వేరే దేశం కూడా టచ్ చేయకపోవచ్చు. ఇదంతా ఇట్లా ఉంచితే ఫ్రాన్స్ వచ్చి తన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని తీసుకొచ్చి మెడిటరేనియన్ సీ దగ్గర తీసుకొచ్చి పెట్టింది. ఫ్రాన్స్ ఎందుకు? ఫ్రాన్స్ ఇబ్బంది ఫ్రాన్స్ది, సంబంధం లేకపోయినా సరే ఈ దాడులు చేయటం అనేది ఫ్రాన్స్కి నచ్చట్లా. సో ఫ్రాన్స్ ఏంటి, నాటో దేశాల తరఫున రాలా, స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని వచ్చింది, వాళ్ళ వార్షిప్ని రెడీ చేసింది. ఒక పక్క ఈ 3 ఉన్నాయి, USS జార్జ్ బుష్, USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అండ్ USS అబ్రహాం లింకన్. ఈ 4 షిప్స్ లక్ష్యంగా ఈరోజు CM-302
మిస్సైల్స్ని ఫైర్ చేయాలని చెప్పేసి ఇరాన్ భావిస్తుంది. ఫైర్ చేస్తే దాన్ని దాటి చూసాం. దాని దూరం 290 కిలోమీటర్ల నుంచి 300. మోసుకెళ్ళే పేలోడ్ 250 కేజెస్ ఉంటుంది. విమానాల నుంచి దాన్ని ఫైర్ చేయొచ్చు, అండ్ షిప్స్ నుంచి కూడా ఫైర్ చేయొచ్చు. అండ్ అత్యాధునిక ఈ శ్రేణిలో అత్యాధునిక క్షిపణి. ఇప్పుడు అమెరికా వరి కూడా అదే. ఒకవేళ దాంతో దిగితే షిప్స్ మొత్తం డిస్మాంటిల్ అయితే ఎంత నష్టం. అండ్ దాంట్లో సైన్యం ఉన్నారు. ఆల్రెడీ రెడీగా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు దాని వెనకాల CM-302 ఉంది. సో ఇది మొత్తానికి CM-302 స్పెసిఫికేషన్స్ చెప్పాం. ఇంతకీ చైనా తన టెస్టింగ్ గ్రౌండ్ పాకిస్తాన్లో దీన్ని పేల్చి చూసిందా లేదో మనకి తెలియదు. చైనా నుంచి వచ్చే ఏ మాల్ని నమ్మడానికి వీల్లేదు. 2 నెంబర్ మాల్ వాళ్ళకి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటారు. పక్క దేశాలకు వచ్చేప్పటికి 2 నెంబర్ మాల్ పక్క దేశాలని లాబొరేటరీ లాగా చూస్తుంది చైనా. సో ఈ లాబొరేటరీలో ఈ పరీక్ష చేసి విజయవంతం అవుతుందా లేదా అనేది కాలంకి వదిలేయాలి మనం.